పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? కోరేష్ మహారాజు గురించి, ఇంకా ఆసాఫ్ మహారాజు గురించి. కోరేష్ ఎవరు అసలు ఇంతకి? ఆసాఫ్ గురించి నేర్చుకున్నాం. ఆయన ప్రార్థన గురించి, ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఏంటి, ఎప్పుడు వాళ్ళని దీవిస్తాడా, మమ్మల్ని దీవించడా దేవుడు అనే రకంలో ఉండేవాడు ఎవరు? ఆసాఫ్. రైట్. మరి వాళ్ళు ఇంకో కొత్త వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఆ వ్యక్తి గురించి నేర్చుకునే ముందు ఒక చిన్న విషయం మీకు పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఎప్పుడైనా మనం ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత గమనిద్దాం. అర్థమైందండి? ఇప్పుడు మన కుటుంబంలో ఒక ఆశీర్వాదం కావాలి. వింటున్నారా? కుటుంబంలో ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి మనకి. మా కుటుంబంలో ఆశీర్వాదం వద్దు నాకు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరికి అనరా మాట. ఖచ్చితంగా ఆశీర్వాదం కావాలి. ఎవ్రీవన్ నీడ్స్ బ్లెస్సింగ్. బట్ హౌ అనేది ఇక్కడ పాయింట్. ఒకవేళ దేవుడు ఒక కుటుంబాన్ని ఎంచుకొని బాగా దీవించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ గారి కుటుంబాన్ని తీసుకొని దేవుడు బాగా దీవించాడు. అదే మాదిరిగా సఫియా కుటుంబాన్ని, రిన్ని కుటుంబాన్ని అట్లా దీవిస్తా ఉన్నాడు. ఎట్లా ఉంటారంటే, మన క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం కొంతసేపు. ఎప్పుడైనా దేవుడు బాగా మనల్ని దీవించినప్పుడు మొట్టమొదటిగా మనకి ఏమొస్తుందంటే డబ్బు వస్తుంది. ఏంటండి? ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. దేవుడు ఆశీర్వాదం అంటే ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా మారిపోద్ది, అది డౌటే లేదు దాంట్లో. తర్వాత బిడ్డలు, పెళ్ళం బిడ్డలు, తర్వాత భర్త భార్యలు, వాళ్ళ వైవాహ జీవితము, వారి చదువే కానీ జ్ఞానమే కానీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సరే, అదే కాకుండా వారి పట్టిందల్లా బంగారం అవుతుంది. దేవుడు కుటుంబానికి ఆశీర్వాదం. వారు ఎక్కడ అడుగు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతి పక్కన పెడితే మన క్రైస్తవుల్లో దేవుడు దీవించగానే మొట్టమొదటిగా పెరిగేది ఏంటంటే ఒక ఫ్లాట్ పెరిగిద్ది. పలానా స్థలంలో ఒక ప్లాట్ వస్తుంది. పలానా ఏరియాలో మంచి ఇల్లు కడదాం అనుకుంటున్నాం, ఒక ప్లాట్ దేవుడు దీవించాడు మమ్మల్ని. ఒక మంచి చర్చ్ లాంటిది, ఒక మంచి బిల్డింగ్ కడతారు. ఆ తర్వాత ఒక కారు, తర్వాత ఇంట్లో డబ్బా టీవీ ఏమైపోద్దండి? ఎల్ఈడి టీవీ అయిపోద్ది. అదవుతుందా? డబ్బా టీవీ ఏమవుద్ది? ఎల్ఈడి టీవీ అయిపోద్ది. కేబుల్ ఛానల్ కాస్త డిష్ ఛానల్ అయిపోద్ది. బండి కాస్త ఏమవుద్ది? బండి ఏమవుద్ది? కారు అవుద్ది. ఇంకేం మారుతాయి? మెడలో ఒక బంగారు గొలుసు దిగిద్ది, లేకపోతే చేతికి ఒక బ్రేస్లెట్ దిగిద్ది, లేకపోతే వేళ్ళకి ఉంగరాలు దిగుతాయి. ఇంకా ఏంటి? దేవుడు దీవించినప్పుడు ఇంకేమవుతాయి మనకి? చాలా చాలా. తర్వాత మనము ఇంకొకరికి ఇచ్చేవారుగా ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే మనల్ని దీవిస్తాడో ఇది కామన్ కనబడే విషయాలన్నీ. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నేను ఎప్పుడైతే దేవుడు దీవిస్తాడో నువ్వేం చేయాలంటే, నువ్వు నీ ఆశీర్వాదాన్ని పెంచినప్పుడు నువ్వు పెరుగు. కానీ గమనించు, ముందు నువ్వు స్తుతి చెల్లించుకో. దేవుడు దీవించబడే మునుపు నువ్వు రోజుకు 1 గంట స్తుతిస్తే, దేవుడు దీవించిన తర్వాత నువ్వు ఎన్ని గంటలు దీవించాలి? కనీసం 4 గంటలు స్తుతించాలి. దేవుడిని దీవించక మునిపేమో నువ్వు 1 గంట స్తుతిస్తే, దేవుడు దీవించిన తర్వాత ఎంత? 4 గంటలు. ఎందుకని? మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి. దొంగ ఎవరింటికి వస్తాడు? ఆమేన్, హల్లెలూయా. దొంగ ఎవరింటికి వస్తాడు? అంతేగా. సాతానుడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి వస్తాడు? బాగా దీవించబడిన వాళ్ళే టార్గెట్. గుర్తుపెట్టుకోండి, బాగా దీవించబడలేదని సాధారణంగా టార్గెటే కాదు. సో దీవించబడక ముందు నువ్వు 1 గంట స్తుతిస్తే, దీవించిన తర్వాత దేవుడు నువ్వు 8 గంటలు స్తుతించాలా? 5-6 గంటలు స్తుతిస్తూనే ఉండాలి. రెండోది, దేవుడు నిన్ను దీవించిన తర్వాత నువ్వు ఆయనకి అర్పించుకొని ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడపాల. హల్లెలూయా. పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద ధనవంతులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు, లేకపోతే సెక్యూరిటీ మధ్యలో వాళ్ళ ఇంటి మొత్తం తీగలు కట్టించేసి, కరెంటు తీగలు కట్టించేసి పెడతారు, వాష్రూమ్ పెడతారు. ఎందుకు పెడతారు? సేఫ్. ఎందుకు? వాళ్ళకి ఆపద ఉంది.
అందుకనే నీకు దేవుడు ఎక్కువ దీవించినప్పుడు గుర్తుపెట్టుకో, నీకు ఆపద ఎక్కువ ఉంది. దీవించబట్ట సంతోషం కాదండి, గమనించాల భయపడే విషయాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు దీవిస్తున్నాడో నువ్వు దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలా. నువ్వు కనుక దేవుడు దీవించిన తర్వాత ఎక్కువ సమయం గడపలేదనుకోండి, ఆపద. నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయాను, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాను, ఒక్కడనే బండి వేసుకొని ఆ యూనికార్న్స్కి వెళ్ళిపోతాను. నేను మీ ఇంటికి వచ్చినట్లు బయట షాపింగ్ వెళ్ళిపోగలనా? కుదిరిద్దా? కుదరదు. ఎంతో టైట్ సెక్యూరిటీతో నడవాలా. ఎందుకు? ఆపద ఉంటుంది. ఇప్పుడు సీఎం నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తామండి. సీఎం సెక్యూరిటీతో నా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందా? ఎందుకు? సీఎం అయ్యాడు కాదు. గమనించుకోండి, మిమ్మల్ని దేవుడు బాగా దీవించినప్పుడు మీరు ఎక్కువ సమయం దేవుడి సన్నిధిలో గడపండి, లేకపోతే ఏమవుద్ది? పోదు. ఇప్పుడు సీఎం దిగిపోయాడండి, సీఎం దిగిపోయాడు, ఇంకో సీఎం వచ్చాడు. పాత సీఎం అదే సెక్యూరిటీ కావాలి నాకు, అదే వెళ్తానంటే కుదిరిద్దా? కుదరదు. ఇది అంతే. దేవుడు దీవించినప్పుడు నువ్వు సన్నిధిలో అయిపోయింది అనుకో, పడిపోయిన తర్వాత నాకు అట్లాగే ఉండాలంటే కుదరదు. మూడో పాయింట్, ఎక్కువ సమయము నువ్వు దేవునికి ఇచ్చి గడపాల. నాలుగోది, కృతజ్ఞతార్పణలు నువ్వు చెల్లించుకోవాలా. దేవుడు దీవించిన తర్వాత నువ్వు ఎక్కువ కృతజ్ఞతార్పణలు చెల్లించుకోవాలా. ఐదోది, దేవుని యొక్క గృహాన్ని నువ్వు బలపరచాల. 5 పాయింట్లు చూసుకుందాం ఒకసారి. ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవించిన తర్వాత మనం ఎలా ఉండాలనుకుంటామంటే, ఒక నవార్ మంచం తెద్దాము, ఒక డబల్ కాట్ కొనుక్కుందాము, మనకి బొంత ఉంది కదా, ఒక మంచి పరుపు వేసుకుందాము, ఇంకా డబ్బా టీవీలు పోయి ఏమవుతాయి? ఎల్ఈడీలు వస్తాయి. బండ్లు పోయి ఏమొస్తాయి? కార్లు వస్తాయి. ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. రానివ్వండి, దాంతో మన పని లేదు ఇప్పుడు. ఆమేన్. దాంతో పని లేదు. కానీ దేవుడు మనం దీవించిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ నువ్వు ఎక్కువ స్తుతించాలి. రెండవది, నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించి నువ్వు నడవాలి. మూడోది, నీ సమయము ఎక్కువ దేవుని సన్నిధిలో వెచ్చించాలి. నాలుగోది, కృతజ్ఞత అర్పణలు ఎప్పుడు చెల్లించుకోవాలి? అయ్యా నీ స్తోత్రం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుకోవాలా. ఐదోది, దేవుని గృహానికి నువ్వు సపోర్ట్ చేయాలి. 5 పాయింట్లు వచ్చినాయా? ఇది నేను కనిపెట్టిన పాయింట్లు కాదండి, యాక్చువల్గా ఇది నా వాక్యం కాదు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మనం తెలుసుకుందాం ఒకసారి రోజున. మీకు ఈ వ్యక్తి పేరు తెలుసా? ఒబేదెదోం అని. ఒబేదెదోం తెలుసా మీకు ఆ వ్యక్తి? సరే, ఆ వ్యక్తి జీవితం చూసుకుందాం ఒకసారి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము చదువుకుందాము. దావీదు సహస్రాధిపతుల్లోనూ శతాధిపతితోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇజ్రాయెల్ అందరితో ఈలాగు సెలవిచ్చెను. ఎలాగా? ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలు నివాస ప్రదేశముల ఎంతట శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములోను పల్లెల్లోను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి, ఇది మెయిన్ పాయింట్, 3వ వచనం, మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. అంటే ఏంటంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు దావీదు దగ్గర మందసం లేదు. మనం ఏమనుకుంటామంటే, మోషే కాలం నుండి మందసము ఆ ఇజ్రాయెల్ చేతుల నుంచి వచ్చి దావీదు దగ్గర ఉంటారు అనుకుంటున్నాం, కానీ దావీదు చేతులు లేదు. ఎంతకాలం లేదంటే కొన్ని డెకేడ్స్, ఒక 10-15 సంవత్సరాలు దావీదు పట్టించుకోవాలా. అంటే దావీదు రాజు కాబడక మునుపు సౌలు రాజు పరిపాలించాడు, అవునా? ఈ సౌలు రాజు పరిపాలించినప్పుడు దావీదు తన ప్రాణ భయంతో పరుగులెత్తాడే కానీ దేవుని మందసం గురించి ఎవరు ఆలోచన చేయలా. ఇది ఎక్కడ పోయింది? ఏడో పోయింది మొత్తానికి. దేవుని మందసము ఎక్కడ ఉంటే ప్రజలందరూ అక్కడికి వచ్చి వారి బలర్పణలు, వారి అర్పణలు, వారి ప్రార్థనలు అక్కడికి వచ్చి చేసేవారంట. ఇప్పుడు అది ఎక్కడుంది? ఎక్కడో ఉంది, తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్,
మంచి చర్చ్ ఎక్కడ ఉంది అంటే మెదక్లో మంచి చర్చ్ ఉంది, ఇక్కడ మంచి చర్చ్ ఉంది, వెలంకినెలతో చర్చ్ ఉంది, గోవాలతో చర్చ్ ఉందని చెప్తా ఉంటాం. కానీ దేవుని చర్చిలు చాలా ఉన్నాయి, కానీ దేవుని మందసం ఒకటే. ఇజ్రాయెల్ అది ఒక్కటే ఆధారం. మందసం మోషే కాలం నుంచి నడుచుకుంటూ వస్తున్న ఆధారం అది ఒక్కటే. దాంట్లో ఏమున్నాయండి? 10 ఆకులు ఉన్నాయి. దాని తర్వాత ఏముంది? మన్నా. దేంట్లో ఒక బంగారు పాత్రలో మన్నా ఉంది. ఇంకోటి ఏముంది? చిగురించే కొమ్మ. అంతేగా, చిగురించి కొమ్మ. ఈ 3 మందసంలో ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే, ఇది దాంట్లో ఉంచు, నీ వచ్చే వాళ్ళకి అది జ్ఞాపకంగా ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా దాయి, దాన్ని నువ్వు చాలా కేర్ తీసుకో, దాన్ని ఎప్పుడు వదలొద్దు, నీ మనసు దాంట్లో ఉంచు, నీ ప్రాణం దానికోసం పెట్టు, దీనికోసం ప్రాణం పెట్టాలని నేను లేవీయులు పిలుస్తున్నాను, వాళ్ళే మోస్తారు, వాళ్ళే క్లీన్ చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు, జాగ్రత్తగా ఉండండి దాంతో అని చెప్పేసి దేవుడు చాలా నిష్టగా చెప్తా ఉంటాడు. దేని గురించి? మందసం పెట్టి గురించి. అది దావీదు దగ్గరికి వచ్చాక ఏమైందో తెలియదు. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? చాలా దారుణంగా ఉంది. ఏమైంది? సౌలు దినముల్లో దాని యొద్ద మనం విచారణ చేయకి ఉంటిమే. సౌలు ముందు వేరే దేశపు రాజులు పరిపాలిస్తా ఉన్నారు ఇజ్రాయెల్ని. ఆ తర్వాత సౌలు రాజు వచ్చాడు పరిపాలించడానికి. చేయాలిగా, విచారణ చేయాలిగా. అయ్యా, సౌలు రాజు వచ్చాడు, దేవుని చేత ఎన్నికపడ్డాడు, సమూయేలు ఎన్నుకున్నాడు, ఆ దేవుని రాజ్యంలాగా నడిపిస్తున్నాడు. ఎతకాలా? ఎంతసేపటికి నేను రాజు అయ్యాను, నేను గొప్ప అయ్యాను, నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర డబ్బు వస్తుంది, నా దగ్గర పరిపాలన ఉంది, నాకు అన్నీ ఉన్నాయని ఆలోచన ధ్యేయంతో పక్క దేశాలని మనము వెళ్ళాలి, వాళ్ళని ఆక్రమించుకోవాలి, వాళ్ళ దగ్గర తప్పించుకోవాలనే సౌలు రాజు పరిపాలన ఉంది తప్ప దేవునికి ఒక మందసం ఉంది. ఆ మందసం మనకి ఇచ్చాడు. మందసం దేనికి సాదృశ్యం? అది దేవుని యొక్క కుర్చీ, ఒక మర్సీ సీట్. దేవుని మందసం ఏంటంటే అదేంటది? మర్సీ సీట్, కృపా సింహాసనం. దానికి అర్థము ఈ సింహాసనం ఎక్కడ ఉంటే అక్కడ విజయం వస్తుంది. కానీ వీళ్ళు విచారణ చేయలేదు. వీళ్ళు ఇక్కడ అదే విషయం మనం 6కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. 6కి వెళ్ళే మునుపు ఇప్పుడు అందరు యెరూషలేముకి వచ్చి వాళ్ళు ఏం చేయాలా? యెరూషలేముకి వచ్చి వాళ్ళు అర్పణలు ఇవ్వాలా, పూజలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గిబ్యోను వెళ్ళిపోతున్నారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్న చర్చిల్లాగా వీధికి 2 చర్చిలు, లేకపోతే ఒక పేటకి 4 చర్చిలు ఉన్నట్టు ఆ రోజు అక్కడ లేదు. అందరూ ఒక దగ్గరికి వెళ్ళాలా. అది యెరూషలేము రావాల్సిందే, ఆ మందసం దగ్గర రావాల్సిందే, ఆ గుడారం దగ్గర రావాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు గిబ్యోను పోతున్నారు అందరూ. ఇప్పుడు అంటున్నాడు దావీదు, మనం విచారం చేయలేదు కదా. ఇప్పుడు చూద్దాము. కెరేబుల మధ్య నివాసం చేయు దేవుడని యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిరిత్యారము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇజ్రాయెల్ అందరూ అచ్చటికి పోయిరి. ఏమంటున్నాడండి? ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళు బాలా పోయారు. ఎక్కడది? కిరియత్యారిము. ఎక్కడికి వెళ్ళారు? బాలా నుండి అక్కడ పోయారు. ఎందుకు పోయారు? ఇప్పుడు అందరు అక్కడికి మందసాన్ని తీసుకురావాలి. ఈ మందం తీసుకురావడానికి భయపడిపోతున్నాడు దావీదు. ఏంటి అర్థం కావట్లా, ఎందుకు అవుతుంది అర్థం కావట్లా. చాలా మంది మనసుతో ఆటలాడుకున్నారు తెలుసా మీకు? ఎట్లా అంటే ఆ మనసం పెట్టి మన దగ్గర ఉంటే మనకు విజయం వస్తుంది అని చెప్పేసి మనసంని యుద్ధానికి కూడా వేసుకెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. ఎట్లా అంటే ఆ మనసము వారి దగ్గర ఉంటే గెలుస్తారు అనేది ఎంతవరకు నిజమో, దేవుని సింహాసనం మీద ఆయన కూర్చొని మన దగ్గర ఉంటే మనం గెలుస్తాము అనే ఆలోచన ఎంతవరకు నిజమో, నేను పాపం చేసుకుంటూ ఆజ్ఞను విసర్జించుకుంటూ తప్పు చేసుకుంటూ ఆ మనసముని వేసుకెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు. హల్లెలూయా. అంటే నేను పాపం చేసుకుంటూ ఉండి మనసు నా దగ్గరే ఉంది కదా, నేను గెలుస్తాను కదా అనుకుంటే పప్పులు అక్కడ ఉడకు. ఏమైందంటే అట్లాగే వీళ్ళు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టేసి ఆ మనసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు అక్కడికి యుద్ధానికి. వెళ్ళిపోతే ఏమైంది? ఫిలిస్తీన్లు చేత ఓడిపోయారు, ఆ మందసం వారు కైవసం చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, ఈ మందసం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మందసం ఎక్కడ ఉంటే దేవుని సింహాసనము అక్కడ ఉందని పాత నిబంధన గ్రంథంలో మొత్తం చెప్తానే వస్తున్నారు. అదే విషయం 10లోకి వెళ్దాం ఒకసారి.
యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తాను చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు ఒక్కడనే దేవుడి సన్నిధిని చనిపోయాను. ఏంటంటే ఆ బులక్ కార్ట్లో వెళ్తూ ఉంటుంది, ఒక ఎడ్ల బండ్లో వెళ్తూ ఉంటుంది. అది పడిపోతుంటే ఈ ఊజా ఏం చేస్తాడు, పట్టుకుంటాడు దాన్ని, వెంటనే చనిపోతాడు. అప్పటి నుంచి ఆ చనిపోయిన ప్లేస్ పెరేజ్ ఊజా అనే ప్రాంతాన్ని చేశారు అక్కడ. ఇక్కడ నిజంగా మీరు చూసుకోవాలనుకుంటే దేవుని మందసము ఎడ్ల బండి మీదనో గుర్ర బండి మీదనో రాజీ సింహాసనం మీద పట్టడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైనా సరే ఆ దేవుని మందసము భుజాల మీద మొయ్యాలని చెప్పేసి నిర్గమాకాండంలో దేవుడు మోషే చెప్తా ఉన్నాడు. ఎట్లా మొయ్యాలా? భుజాన మొయ్యాల. ఈ ఊజ దగ్గర ఉన్నప్పుడు ఆ మందసము కొద్ది రోజులు ఊజా వాళ్ళ ఇంట్లోనే ఉంది. గమనించండి, ఇక్కడ ఒబేదెదోము, ఇక్కడ ఊజా. ఎవరండి? ఇక్కడ ఒబేదెదోము, ఇక్కడ ఊజా. ఒబేదెదోములో కూడా ఉంది మందసం, ఇంట్లో కూడా ఉంది. ఒబేదెదోము అనేది ఒక ప్రాంతం కాదు, ఒక వ్యక్తి పేరు. ఒబేదెదోము ఆయన ఇంట్లో కూడా మందసం ఉంది, ఇదే మందసం. ఊజా ఇంట్లో కూడా మందసం ఉంది. కానీ ఇక్కడ గమనించేది ఏంటంటే ఊజా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే దూర చుట్టాలు వచ్చారనుకోండి, మనం బాగా చూస్తాం. అదే చుట్టాలు ఇంటి పక్కన వస్తే ఎట్టుంటది చెప్పండి, మాట్లాడండి దయచేసి. ఇప్పుడు దూరం నుండి వస్తున్నారండి, జమ్మూ అండ్ కాశ్మీర్ చుట్టాలు ఉన్నారు, మనకి జమ్మూలో ఉన్నారు. వాళ్ళు 2 రోజులు పట్టిద్ది. అక్కడ నుంచి వచ్చారనుకోండి, ఎట్లా మాట్లాడతాం? బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా రోజులతో వచ్చారు అంటాం. పక్కీదులో చుట్టాలే, పక్కీదే, సొంత తమ్ముడే. మళ్ళీ వాళ్ళు పిన్ని కూతురు బాబాయ్ చుట్టం అక్కడ మొత్తం, వీళ్ళు సొంత తమ్ముడే. వస్తే ఎరా బానా, ఓకే రైట్ మాట్లాడు, వెళ్తున్నాను, నేను పని ఉంది, వెళ్ళొస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండు, అంతే అంటాంగా. అంటే ఇప్పుడు ఊజా కూడా ఆ ఇంట్లో ఈ మనసం ఉంది. ఈ మనసం మందే, ఏమైంది, మా ఇంట్లో ఉంది, దేవుడు మనతో ఉన్నట్టు ఇంకా అని లైట్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? లైట్ తీసుకున్నాడు. అందుకనే ఆ మనసం వెళ్తా ఉంటే, ఆ బులక్కాట్ అంటే ఆ ఎడ్ల బండి వెళ్తా ఉంటే పడిపోతుందంటే చేట పెట్టాడట్టుగా. ఏమయ్యాడు? దేవుని విషయంలో లైట్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుని సన్నిధిని, దేవుని సింహాసనాన్ని లైట్ తీసుకోకూడదు. ఆయన 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 షకీనా అంటారు దాన్ని. షకీనా అంటే ఆయన ప్రత్యక్షత, ఆయన గ్లోరీ, దాన్ని మనము లైట్ తీసుకోకూడదు. ఊజ చేశాడంటే పడిపోతుందిగా, ఎట్లా అన్నాడు. నిజంగా దేవుని సింహాసనం పడిపోనిస్తాడు ఆయన? ఆయన కూర్చున్న సింహాసనము పడిపోద్దని గమనించారు ఎవరన్నా? అసలు ఈ మందసం అంటేనే ఆయన సింహాసనము. ఆయన ఏం చెప్పాడు? వాగ్దానం ఇచ్చాడు, ఈ సింహాసనం మీద కూర్చొని ఉంటా, నేను మీతో ఉంటా, మీరు నాతో ఉంటారు, ఇది ఉన్నంత కాలము అని చెప్పేసి పరలోకంలో ఏదైతే ఉందో దాన్ని ప్రతిమను చేసి ఇక్కడ నడిపిస్తున్నాడు. ఎలా అనుకుంటున్నాడు పడిపోద్దని? ఏ విషయంలో ఊజా అయితే లైట్ తీసుకున్నాడో ఈ మనసం గురించి, ఇదేముంది, మన దగ్గరే ఉందిగా, రోజు చూస్తున్నాడు, ఇంట్లో ఉందిగా, వెళ్ళట్లా, ఎక్కడ వెళ్ళాలా, యెరూషలేము వెళ్ళా, ఎవరింట్లో ఉంది? ఊజా ఇంట్లో ఉంది. ఏం కాదులే, మన ఇంట్లోనే ఉందిగా, కానీ అనుకోండి, వెళ్ళిపోతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, అట్లాగా పట్టించుకోవాలా. దేవుని కోపము, ఉగ్రత ఊజా మీద బాగా రగిలెను. అది పడిపోతున్నప్పుడు ఇట్లా పట్టుకున్నాడు. నిజంగా పోనీ ఇలా చనిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ పడిపోతుంది, ఇలా పట్టుకున్నాడు, తప్ప చనిపోయేట్లాగా. అది పడిపోయిందా? వాళ్ళ గమనించండి, అది మోసుకెళ్లాల్సింది భుజాల మీద. ఎవరు మోసుకెళ్ళాలా? లేవీలు మోసుకెళ్ళాలి. ఈ ఊజా ఎవరు? లేవీలు వంశస్థుడు. భుజాల మీద మోసుకెళ్లాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఇలా పట్టుకుంటున్నాడు. అది పడిపోయిందా? పోయి చనిపోయాడు, పట్టుకోగా చనిపోయాడు. ఏమైందా? ఏం కాల, చనిపోయాడు. చూసుకుందాం తర్వాత. రైట్, నెక్స్ట్ 11. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అరే, ఇలా అయిపోయింది కదా, ఊజా ఇంట్లో ఉన్న ఈ మందసం పెట్టి పడిపోతుంటే పట్టుకుందామని ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి? యెరూషలేమునికి ఎవరు తీసుకొస్తారు? అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజు ఊజా అని పేరు. అంటే పెరేజ్ ఊజా అని పేరు. నెక్స్ట్, ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది
దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగా తీసుకొని పోవుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. ఆగండి, ఇక్కడ ఊజా ఇంట్లో ఉంది, వినండి బాగా గమనించండి. ఇక్కడ ఆ మందసము ఊజా ఇంట్లో ఉంది, ఊజా పట్టించుకోలేదు, దానికి లైట్ తీసుకున్నాడు. అట్లీస్ట్ అయ్యా ఇది దేవుని మందసము, ఆ సింహాసనము, అయ్యా నీకు వందనాలు, లేకపోతే ఆరాధన చేయటమే కానీ, లేకపోతే దాన్ని కాదు, దాని మీద కూర్చున్న యెహోవా తండ్రిని ఆరాధించడమే కానీ, ప్రార్థన చేయడానికి ఏమి చేయలే. కానీ లైట్ తిరిగాడు, చనిపోయాడు. అదే మందసము ఇప్పుడు ఎవరింట్లో ఉంది? ఒబేదెదోములో ఉంది. నెక్స్ట్ ఇంట్లో ఉంది. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. ఎవరో దీవించాడు? వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరిని దీవించాడు, సొత్తంతటిని దీవించాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో భలే ఉంటుంది. And the ark of the God remained with the family of Obed-edom in the house for 3 months. And the Lord blessed the house of Obed-edom and all that he had. For example, నన్ను దేవుడు దీవించి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉంది అనుకుందాం. ఎవరింట్లో ఉంది? సరే, లలిత గారి ఇంట్లో ఉంది. వద్దు, మా ఇంట్లో ఉంది. ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు, రెండుని దీవించాడు, మా అమ్మని దీవించాడు, అన్న దీవించాడు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా సొత్తు నా దగ్గర 100 రూపాయలు అనుకోండి, దాన్ని దీవించాడు. చర్చ్ ఉందనుకోండి, దాన్ని దీవించాడు. నాది దేవుడు మనకిచ్చింది ఏదైనప్పటికీ అన్నిటినీ దీవించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని మందసము ఒబేదెదోములో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడిన ఒబేదెదోము ఊజా ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడలేదు. కారణం ఏంటి? లైట్ తీసుకున్నాడు, డిజోబీడియన్స్. ఏంటి ఇంకా కారణం చెప్పాలా? ఆలోచించండి. ఫస్ట్ థింగ్, ఊజా లేవీయుడే, ఈ ఒబేదెదోము కూడా గిత్తీయుడు, అతను కూడా లేవి గోత్రము చెందినవాడే. ఇద్దరు కూడా ఒకే ప్లాట్ఫామ్. అంటే మీరు క్రిస్టియన్సే, నేను క్రిస్టియనే, మీరు క్రైస్తవులే, వారు క్రైస్తవ. అంటే ఇక్కడ ఏంటి? కామన్ ప్లాట్ఫామ్ ఉంది. హల్లెలూయా. ఏముందండి? కామన్ ప్లాట్ఫామ్ ఉంది. అందరూ క్రైస్తవులే, అక్కడ కూడా ఇద్దరు కూడా లేవీయులే. కానీ ఇక్కడ ఒబేదెదోము ఇంటి వారును సొత్తంతటిని దీవించాడు దేవుడు, ఇక్కడ దీవించలా. గమనించాలా. అప్పుడు నేను ఒబేదెదోము ఎవరైనా అని వెళ్తే, ఒబేదెదోము ఎవరంటే ఆయన ఒక వర్షిప్ లీడర్. మళ్ళీ అసాఫ్ లాగా ఇతరు కూడా ఒక ఆరాధికుడు, దేవుడు వర్షిప్ లీడర్. అంతేకాకుండా దావీదు పురంలో అతను ఒక గేట్ కీపర్, అంటే వాచ్మెన్ లాగా ఉండేవాడు. దేవుడు ఎంతగా దీవించాడంటే ఈ ఒబేదెదోముని, ఒబేదెదోముకి 8 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? హల్లెలూయా. ఎంతమంది? ఒబేదెదోము 8 కుమారులు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 9 మంది అయ్యారు. వీరికి దేవుడు మనవల్ని అనుగ్రహించాడు, మనవరాలను కాదు. నాట్ గ్రాండ్ డాటర్స్. ఒబేదెదోముని గ్రాండ్ సన్స్ ఇచ్చాడు ఒబేదెదోముకి. అంటే వాళ్ళ కొడుకులు పుట్టించాడు. ఎంతమంది అంటే 53 మంది మనవళ్ళు. మొత్తం కలిసి 62 మంది అయ్యారా? ఈ 62 మంది కూడా దేవుడు దీవించబడక మునుపు ఒబేదెదోము ఎలా ఉన్నాడు? గేట్ కీపరు, వాచ్మెన్, దేవుని ఆరాధించేవాడు. దేవుడు అతనున్న ఇంటి అంతటినీ, తన పిల్లలందరినీ, వాళ్ళ కొడుకు కోడళ్ళకి పుట్టిన బిడ్డలని వాళ్ళు కూడా దీవిస్తున్నాడు. దీవించి 62 మంది ఏం చేస్తున్నారంటే వీరు కూడా ఆలయంలో ఆరాధికులుగా, అంతేకాకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాచ్మెన్గా ఈ మందసాన్ని అన్నిటినీ కాపాడుతూ ఉన్నారు. ముందు చూస్తూ ఉంటే
వీరు దేవుడు బాగా దీవించాడు, బాగా ఆశీర్వదించబడ్డారు. కానీ ఇక్కడ ఓబేదెదోము ఒక పని చేశాడు ఇంట్లో కూర్చొని. అదే పని ఊజా చేయలేకపోయాడు. ఊజా ఏం చేస్తాడంటే కనబడుతుంది కదా, నడుచుకుంటూ వెళ్తున్నాడు, బాగుందా రైట్, మనసం బాగానే ఉంది రైట్, వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ఓబేదెదోము మాత్రం రోజు ఆ మనసం దగ్గర కూర్చొని దానికి దేవా అని ప్రార్థనలు చేస్తున్నాడు. అయ్యా నువ్వు మాట ఇచ్చావు, దీని మీద కూర్చుంటా అన్నావు, నువ్వు ఉంటానన్నావు అని చెప్పి ఆ మనసం పైన కూర్చున్న దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, ఆరాధించడం మొదలుపెట్టాడు, పాటలు పాడటం మొదలుపెట్టాడు. సొంత ఇంట్లో చేశాడు పని అంతా. ఏమేన్? అప్పటికి ఓబేదెదోముకి పిల్లలు లేరు, భార్య ఒక్కతే ఉంది, పిల్లలు లేరు ఓబేదెదోముకి. పిల్లలు లేని ఓబేదెదోము ఏం చేశాడు? బాధపడలా. అది ఉండంగానే ప్రార్థనతో మాట్లాడాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, అధిక సమయము గడుపుతా ఉన్నాడు. ఏంటండి? అధిక సమయం కృతజ్ఞత అర్పణలు అక్కడే ఇస్తున్నాడు. ఇదే కనుక పాతం చూసుకున్నట్లయితే దేవుని మందసము గుడారంలో ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి అర్పణలు తీసుకొని అది ఇచ్చేస్తాడు. కానీ ఓబేదెదోము దివారాత్రులు దాన్ని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. 10వ నెల, ప్రతి సంవత్సరం 10వ నెల తిష్రీ అనే నెలలో 10వ రోజు పై నుండి షకీనా ఆ దేవుని మహిమ ఆ గుడారం పడంగానే అప్పుడు ప్రధాన యాజకుడు బయటికి వెళ్ళి అర్పణలు తీసుకొని ఆ అర్పణల్ని హోలీ ఆఫ్ ద హోలీస్ అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళి దేవుడితో మాట్లాడటము, మోషే దేవునితో మాట్లాడిపోగానే ఆ మహిమ పైకి వెళ్ళిపోతుందంట మళ్ళీ. అటువంటిది ఎక్కడ ఉంది ఇప్పుడు? దివారాత్రులు ఓబేదెదోము ఇంట్లో ఉంది, ఇక్కడ ఊజా ఇంట్లో ఉంది. హల్లెలూయా. అది గమనించిన ఊజా ఏం చేశాడు? లైట్ తీసుకున్నాడు. అది గమనించిన ఓబేదెదోము లైట్ తీసుకోలా. అమ్మో, దేవుడి మనసు మా ఇంట్లో ఉందా, దేవుడే మా ఇంట్లో కూర్చున్నాడా, దేవుడు మా సింహాసనం ఉన్నాడా అని చెప్పి మోకరించి ప్రార్థన చేయటము, రోజు ఆరాధించటము, అదే పని చేసుకుని కూర్చున్నాడు. ఇంకా అప్పుడు ఓబేదెదోము దాన్ని మోసుకొని పోయి ఎక్కడ పెట్టాడు? యెరూషలేములో పెట్టాడు. చచ్చిపోయాడా ఓబేదెదోము? ముట్టుకోగానే చనిపోయిన ఊజా, ఓబేదెదోము మాత్రము ఏమీ అవ్వలేదు. ఇది ఎల్లక మునుపు దావీదు మళ్ళీ యెరూషలేము వెళ్ళి అక్కడ గుడి కట్టి ఆ చెక్క పనుల వాళ్ళని, ఆ మట్టి పని వాళ్ళని, ఆ రాయి పని వాళ్ళని అందరిని పిలిచి అక్కడ ఒక మంచి ఆలయం కట్టించి దీన్ని అక్కడికి తీసుకెళ్ళడం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం చదువుకుందాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 15:18. ఎలా నియమించారంటే ఓబేదెదోముని ఇప్పుడు కాదు ద్వారపాలకులుగా. అంటే ఈ ద్వారపాలకం ఏంటంటే వీళ్ళే మోసుకెళ్లే వాళ్ళు. వీళ్ళు మోసుకెళ్తా ఉంటే 3 కిలోమీటర్ల దాకా ఎవడు ఫాలో అవ్వకూడదు. వీళ్ళు భుజాలను మోసుకెళ్లారు. ఇక్కడ ఊజా చనిపోయింది ఎందుకంటే ఆ మందసము వారి ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని గ్రహించలేదు, దాని శక్తిని తెలుసుకోలేకపోయాడు. ఇంకేం చేశాడు? దాన్ని లైట్ తీసుకున్నాడు. తీసుకెళ్లేటప్పుడు ఏం చేశాడు? దాన్ని ఒక ఎడ్ల బండి మీద ఎక్కిచ్చాడు. అన్ని తప్పు చేశాడు ఇక్కడ, అందుకు చనిపోయాడు అంతే తప్ప ముట్టుకోగా చనిపోయాడు అది కాదు పాయింట్. ఇక్కడ ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడి ప్రత్యక్షతని గమనించాడు. దేవుడు ఉన్నాడు, మాత వింటున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఈ ఓబేదెదోము భుజమే పట్టుకెళ్ళి దాన్ని మనిషి మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అందుకే ఆ మందసం పెట్టి కూడా ఆ కాడలు 4 కాడలు బారుగా ఉంటాయి. ఎందుకంటే భుజాలు పెట్టి తీసుకెళ్ళటానికి కొరకు, ఎడ్ల బండి మీదను లేదా గుర్ర బండి మీదను తీసుకెళ్ళటానికి కోసం కాదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నియమించింది కూడా మీరు ఏదో సెల్ ఫోన్లో ఎస్ఎస్ పెడతారని కాదు, మీరు దేవుడి సువార్త మీ భుజాల మీద తీసుకెళ్తారని, భుజ స్కంధాలని మీరు దేవుడి సువార్త కోసం వాడతారని దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. లేకపోతే ఏముందండి, ఒక టేప్ రికార్డర్ లేకపోతే ఒక DVD ప్లేయరు ఆకాశంలో పెద్ద స్పీకర్లు పెట్టేసి దేవుడే పెట్టుకోవచ్చేది, మనం అక్కర్లా. కానీ దేవునికి ఆ రోజు ఓబేదెదోముకి ఎంత ప్రత్యేకత ఇచ్చాడో ఈ రోజు మనందరికీ అదే ప్రత్యేకత ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు మనం గమనిద్దాం, అదే మందసము మన ఇంట్లో ఉండే అవకాశం ఉన్నదా చెప్పండి. ఇప్పుడు ఊజా ఇంట్లో ఉన్న పెరిఊజాలో ఉన్న ఊజా ఇంట్లో ఉన్న దేవుని మందసము, ఓబేదెదోము ఇంట్లో ఉన్న మందసము
యెరూషలేము దేవాలయంలో ఉన్న మందసము మన ఇంట్లో ఉండే అవకాశం ఉన్నదా? ఎలా ఉంది? ఎలా ఉంది? హృదయంలో ప్రతిష్ఠించుకోలేని అని చెప్పి హృదయంలో కాదు, ఇంట్లో. హృదయం ఉంది కదండి, ఆ హృదయం నా ఒంట్లో ఉంది, నా ఒళ్ళు ఇంట్లో ఉంది కాబట్టి అది ఇంట్లో ఉన్నట్టే అంటారా? కదా, అంతేగా మరి. అదే అవ్వాల. ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విషయం నేను అర్థం కాక, అయా మరి ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదెదోము దీవించావు, ఊజా ఇంట్లోనూ పట్టించుకోలేదు, వదిలేసావు, మరి మా ఇంట్లో ఉండాలి ఇప్పుడు, ఎట్లాగా అని నిన్న వాక్యం తయారు చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నాకు జవాబు చెప్పు అని చెప్పినప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఏంటంటే ఆ పదాజ్ఞలు విధేయతకి, ఈ చిగురించే కొమ్మ దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, ఈ మన్నా నిన్ను కూడా జీవింపజేస్తాడు, ఆయనే పరలోక ఆహారమే, ఏయో గుర్తు వస్తున్నాయి. కానీ అసలు పాయింట్ దేవుడిని అసలు తట్టట్లేదు నాకు. అయ్యా నాకు పాయింట్ చెప్పు, ఏంటిది? ఒబేదెదోములో ఉన్న దేవుని సింహాసనము ఆ మనసం పెట్టి నాలో కూడా ఉండాలి, మా ఇంట్లో కూడా ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నప్పుడు చాలాసేపు ప్రార్థన చేస్తా ఉన్నాను. మనం గమనిద్దాం, ఆ పెట్టిలో ఉన్న, మనం చూస్తూ ఉంటాము, పెట్టిలో ఉంటే ఏంటంటే, పెట్టిలో ఏముంది? పదాజ్ఞలు, మన్నా, చిగురించే కొమ్మ. మనం దీనికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. మనసం పెట్టండి, ఈ మూడింటి కోసము మనసం పెట్టి తయారు చేశారంటాం. కాదు, ఈ మూడు పెట్టడానికి మనసం పెట్టి కాదు, మనసం పెట్టి తయారు చేశాక ఈ పెట్టారు దాని లోపల. హల్లెలూయా. అది ఏంటంటే 2 కెరూబులు 2 అట్లా పెట్టినప్పుడు ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటా అని చెప్పినాడు. చూసుకుందాము, నిర్గమాకాండము 25:22. నిర్గమాకాండం 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కేరేబుల మధ్య నుండి నేను ఇజ్రాయెల్ నిమిత్తము మీకు ఆజ్ఞాపించి, నెక్స్ట్ అంతేనా? ఆజ్ఞాపించే వరకే ఉందా? చదవండి ఒకసారి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం ఒకసారి. 22. Okay. There above the cover between the 2 cherubim that are over the ark of the testimony, I will meet with you and give you all my commands for the Israel. నువ్వు అక్కడ తయారు చేయి, కెరూబుల మధ్యలో నేను మాట్లాడతాను, అక్కడ నుండి నేను మీతో ఉంటాను, ఎప్పుడు విడిపోను అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇలాగ తయారు చేయి. ఆ మనసు బిడ్డ కింద ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ మనసు బిడ్డ తయారైపోయింది, బంగారు పోతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పెట్టి లోపల ఏముందనేది ముఖ్యము కాదు. అందుకే అంటాడు, యెర్మీయా రాసిన పత్రికలో అంటాడు, గ్రంథంలో అంటాడు, ఇక నేను ఇవ్వబోయే ఆజ్ఞలు నేను మనసు మీద రాస్తా, హృదయంలో పదిలపరుస్తా అంటున్నాడు. పాత నిబంధనలు ఏమిచ్చాడు? రాజపలకలు ఇచ్చాడు. ఎవరన్నా కేర్ చేశారా? చేయలేదు. అది ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆజ్ఞలు ఎట్లా ఇస్తాడు? నేను మైండ్ మీద మనసులో రాస్తాను, అది హృదయంలో నేను పదిలపరుస్తా అంటున్నాడు. సో వాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అబౌవ్ ద బాక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ మనసం పెట్టిలో ఏముందో ఇంపార్టెంట్ కాదు. ఆ మన్నాను తినలేవు, ఆ చిగురించే కొమ్మ నీకేం చేయదు, ఆ పదాకులు నీకేం చేయదు. ఎందుకంటే పదాకులు కొట్టేసి దేవుడు 2 ఆకులు ఇచ్చాడు. ఆ చిగురించే కొమ్మ నీకు ఇస్తే మీరు ఏం చేసుకుంటారు? ఇంటి ముందు నాటుకుంటారు, పూలతోటలో పెట్టుకుంటారు. ఆ మన్నా ఎంత ఉంది, తినేస్తారు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏమీ లేదు. ఈ ఇజ్రాయెల్ మొత్తము ఆ పెట్టిలో ఏముందో దాన్నే కాపాడటానికి ప్రయత్నించారు, కానీ ఆ మనసం పెట్టిని మాత్రం కాపాడటానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మంచం పెట్టిలో ఏముందో అదే ఇంపార్టెంట్, మంచం పైన 2 దోతలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్ కాదు అని ఊజా భావించాడు. కానీ వాక్యం తెలిసిన ఈ ఒబేదెదోము మాత్రము లోపల ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ దాని మీద ఉన్నది నా దేవుని సింహాసనము, దాని మీద కూర్చున్నాడు దేవుడు అని చెప్పేసి గ్రహించాడు. ఎవరు? ఒబేదెదోము. ఇప్పుడు మన ఇంట్లో ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ ఆర్క్ ఆఫ్ గాడ్, ఈ దేవుని మనసం అంటే ఏంటి? దేవుని, చెప్పాను ఇప్పటిదాకా చెప్తున్నా, దేవుని మనసము ఏంటండి? దేవుని సింహాసనము, రైట్?
అవునా కదా? ఈ దేవుడి సింహాసనం ఎలా ఉంటుంది? స్తుతుల సింహాసనం. సో దిస్ ఎ ఛాన్స్, నువ్వు నీ ఇచ్చే స్తుతి, నువ్వు ఇచ్చే ఆరాధన మీ ఇంట్లో కూడా ఉంటే, చర్చిలో మనం చేతులెత్తి ప్రార్థన చేస్తాము, చర్చిలో మనం మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ చేతులు బాగా చేస్తాము, వెరీ గుడ్, నో కామెంట్. అదే మాదిరిగా మన ఇంట్లో చేస్తామా? ఏ చర్చిలో సుసింహాసనం కూర్చోబెట్టిన దేవుణ్ణి మన ఇంట్లో సుసింహాసనం ఎందుకు కూర్చోబెట్టాం? చెప్పండి సమాధానం. నిర్లక్ష్యం. ఇంకా తెలుగులో చెప్తున్నా కదా నేను ఇప్పటిదాకా, ఆత్మ దిగిపోయింది అనేది భాష మాట్లాడలేదుగా, రైట్. సంఘములో మనం ప్రార్థన చేస్తాము, ఆరాధిస్తాము, స్తుతిస్తాము. ఈ సంఘములో స్తుతి ఆరాధన మీద ఆయన సింహాసనాన్ని కూర్చోబెట్టినప్పుడు మన ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టం ఆయన్ని? ఆయన చర్చిలో కనబడాలా, మా ఇంట్లో కనబడకూడదు. ఆ చర్చిలోనే బాగుంటాడు ఆయన, మా ఇంట్లో బాగోదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవుని మందసము, ఆ దేవుడి సింహాసనం అని మీకు తెలిసినప్పుడు, ఆ స్తుతి సింహాసనం మీద మీరు కానీ ఆయన కూర్చోబెట్టినట్లయితే దేవుడు మీ ఇంట్లో కూడా ఉంటాడు. ఉండటమే కాదు, ఒబేదెదోము వల్లే నిన్ను దీవిస్తాడు, భార్యలు దీవిస్తాడు, భర్తలు దీవిస్తాడు, బిడ్డలు దీవిస్తాడు, వారి బిడ్డలు దీవిస్తాడు. ఆమేన్. ఎట్లా కుదురుతుంది మరి? ఈ ఒబేదెదోము వల్లే ఉందామా, ఊజా వల్లే ఉందామా? ఊజా వల్లే ఉందాం. మరి ఈ ఒబేదెదోము నుంచి ఏం నేర్చుకున్నాం మనం ఈ రోజున? ఓకే, కనిపెట్టాడు. ఇంకా అందరు చెప్పండి, వీళ్ళు ముగ్గురే ఉన్నారా? చెప్పండి. ఎక్కువ సమయం కేటాయించాడు. మనం చెప్పుకున్నాం మొత్తం 5 పాయింట్లు. రాసుకున్నారా ఎవరన్నా? మొట్టమొదటి 5 పాయింట్లు తీయండి ఒకసారి. ఒబేదెదోము ఇంటికి ఆ మందసం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు? ఒబేదెదోము ఎక్కువసేపు స్తుతించాడు. ఫస్ట్ పాయింట్, ఒబేదెదోము ఇంటికి రాకపోతే అసలు ఒబేదెదోము ఏంటంటే ఆ సింహాసనము మోసే వ్యక్తి. ఆయన లేవీలు వంశం నుండి వచ్చినవాడు. ఇలా పని ఏంటంటే దేర్ పాటర్స్. రైల్వే స్టేషన్లో పాటర్లు ఉంటారు కదా, బ్యాచ్ పెట్టుకొని, అట్లాగే ఒబేదెదోము ఇస్ ఎ పాటర్. అదేంటంటే మొయిటమైన పని. కానీ దేవుడు దీవించాడు ఒబేదెదోముని. ఎలా చేశాడు? ద్వారపాలకులుగా దీవించాడు. ఒక మోసేవాణ్ణి ద్వారపాలకులుగా దీవించబడ్డాడు. ఎవరు? ఒబేదెదోము. ఈ ఊజా మాత్రము జీవంలోంచి మరణాన్ని పడిపోయాడు. ఒబేదెదోముకి ఇంటికి రాకమునుపు వారి ఇంట్లో ఎక్కువ స్తుతి లేదు, ఎక్కువ ఆరాధన లేదు. ఎప్పుడైతే సింహాసనం వచ్చిందో ఒబేదెదోము గేవ్ ఎ లాట్ ఆఫ్ ప్రైజెస్. ఎక్కువ సేపు వేసాడు, ప్రార్థనగా స్తుతించాడు. రెండోది, ఎప్పుడైతే ఒబేదెదోములో ఇంటికి వచ్చిందో రెండోది ఒబేదెదోము చేసిన పని ఏంటంటే he spent more time before the ark of the covenant. ఎక్కువ సమయం గడిపాడు దాని ముందు. ఇంటి పని అంతా పక్కన పడేసి ఎక్కువ సమయము గడిపాడు. మూడోది, ఆ తర్వాత గడపడమే కాదు కానీ దాన్ని ఆరాధించటము, అది బాగోగులు చూడటము, క్లీన్ చేసుకోవటము, నీట్గా ఉంచటము, ఏ చెత్త పడకుండా ఇల్లంతా మంచిగా పెట్టుకొని చక్కగా పెట్టుకుని చూశాడు. He served the ark of the covenant. నాలుగోది, కృతజ్ఞత అర్పణలు ఇచ్చాడు. అయ్యా ఇది నా కృతజ్ఞత అర్పణ తీసుకో అని. ఎక్కడిచ్చాడు? గుడారంలోకి వెళ్ళాడా? మంచం ఎక్కడ అక్కడే ఇచ్చాడు. ఐదోది ఏం చేశాడంటే ఆ మంచం వచ్చిన తర్వాత హీ సపోర్టెడ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందసం ఎక్కడైతే ఉందో, ఆ గుడి ఎక్కడుందో దానికి బాగా సపోర్ట్ చేశాడు. ఎవరు సపోర్ట్ చేశాడు? ఒబేదెదోము సపోర్ట్ చేశాడు. 8 కుమారులు సపోర్ట్ చేశారు. 53 మంది మనవళ్ళు ఆ ద్వారపాలకులుగా ఆ దేవుని సన్నిధికి సపోర్ట్ చేస్తూ కూర్చున్నారు. హల్లెలూయా. ఊజా ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఉంది కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కూడా దేవుని మనసు ఉండే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉండొచ్చు, మా ఇంట్లో ఉండొచ్చు. కానీ నా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఊజా వల్లే ఉన్నాను అనుకోండి, నేను కూడా ఆరాధించకుండా, సమయం గడపకుండా, స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా, ఎక్కువ సమయం గడపకుండా చేశాను అనుకోండి, ఏమవుతాను?
ఊజా వల్లే ఒకరోజు నేను కూడా నిత్య మరణము మరణిస్తాను. ఈ మరణం మాట్లాడలేదు, నిత్య మరణము నేను మరణిస్తాను. అదే కనుక ఓబేదెదోము లాగా ఉన్నట్లయితే, మా ఇంట్లో కూడా ఉన్నట్లయితే, దేవుడు నన్ను, నా బిడ్డల్ని, వారి బిడ్డల్ని కూడా దీవిస్తా అన్నాడు. ఇదే విషయము ఓబేదెదోము మనవలను కూడా దీవించాడు. ఇదే విషయం పదాజ్ఞలోకి వెళ్తే, నీ 4 తరములు నేను నిన్ను దీవిస్తాను, 1000 తరములకు నేను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఆ విషయంలో. హల్లెలూయా. ఒకసారి చూసుకుందాం, ఓబేదెదోము జీవితంలో జరిగిన 5 విషయాలు ఏంటి? ఫస్ట్ థింగ్, ఎక్కువ స్తుతి ఇచ్చాడు. ప్రార్థన మర్చిపో, నీకు ప్రార్థన తప్ప రాట్లా. ఎక్కువ స్తుతించాడు. రెండోది, ఎక్కువ సమయము గడిపాడు. మూడోది, ఆయన భుజస్కంధాలు దానికోసం అర్పించాడు. ఈ సర్వ్డ్ ఇట్ భుజస్కంధాలు ఇచ్చాడు. నాలుగోది, కృతజ్ఞత అర్పణలు ఇచ్చాడు. ఐదోది, దేవుని మనసానికి ఏం చేశాడు? సపోర్ట్ చేశాడు. ఈ సపోర్టెడ్ బోత్ ఫినాన్షియల్లీ, ఈ సపోర్టెడ్ ఫిజికల్లీ, ఈ సపోర్టెడ్ మోరల్లీ, ఈ సపోర్టెడ్ సోషల్లీ. వారి కుటుంబం మొత్తము ఏమయ్యారండి? ద్వారపాలకు. ఆ కుటుంబం అంతా ఎలా ఉండాలి? వాళ్ళు ఊరవతల, గిబ్బెను అవతల, ఒక మారుమూల చిన్న కిర్యాతీరంలో వారు ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? దావీదు పట్టణము, యెరూషలేము పట్టణములో ద్వారపాలకులుగా దేవుడు హెచ్చించాడు వాళ్ళని. హల్లెలూయా. వారు మోసుకెళ్లే వారినేమో ద్వారపాలకులుగా, ఎక్కడో కిర్యాతీరంలో ఉన్న వారిని, అంటే కిర్యాతీరం అంటే ఇట్లా రిమోట్ విలేజ్, అబాండెండ్ విలేజ్ అన్నమాట, అక్కడ ఎవరు వెళ్ళరు. అటువంటి ప్రదేశం నుంచి తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? వాళ్ళని యెరూషలేములో పెట్టాడు, ద్వారపాలకులు చేశాడు. వారిని, వారి బిడ్డల్ని, వారి బిడ్డల్ని దేవుడు దీవించి యెరూషలేము దేవాలయంలో ఉన్న సొలొమోను దేవాలయానికి ఏం చేశాడు? ఆయన ద్వారపాలకులుగా చేశాడు. అట్లాగే ఆరాధింపజేశాడు వాళ్ళని. హల్లెలూయా. ఓబేదెదోము ఆ విషయంలో, ఆయన జీవితంలో, ఆయన కుటుంబం జరిగిన గొప్ప సంఘటనలు ఈ రోజు నుంచి మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంది, మా ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు అవకాశం ఉంది? మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతాం, అయ్యా నా జీవితంలోకి రా అని చెప్పి, మీ ఇంట్లో ప్రార్థనలు కాకుండా, ప్రార్థన చేయదంటలేదు, అదే మాదిరిగా స్తుతి ఎక్కువ ఇచ్చినట్లయితే, ఎక్కువ సమయం గడిపినట్లయితే, ఆ మనసం కూడా మన ఇంట్లో ఉంటుంది. ఆ మనసాన్ని మీరు ఎక్కువ సమయం గడిపినట్లయితే, దయచేసి గమనించండి, దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు, మీ బిడ్డలు దీవిస్తాడు, బిడ్డలు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊజా ఏమయ్యాడు? మనసం పట్టుకొని. ఓబేదెదోము ఏమయ్యాడు? మరి మీరేమవుతారు? ఎట్లా? ఓబేదెదోము నడిచిన మార్గంలో గనక మనసం విషయంలో మనం నడిస్తే మనం ఆశీర్వదించబడతాము. ఓజాలాగా ఉన్నట్లయితే మన కుటుంబం ఏమవుద్దండి? దీవించబడదు. కుటుంబంలో దీవెనలు కావాలి, అందరికీ కావాలి. కానీ ఎలా కావాలంటే, దిస్ ఈజ్ ద వే. ఇంట్లో ప్రార్థనలు ఒకటి సరిపోవు, స్తుతి ఉండాలా, ఆరాధన ఉండాలా. అప్పుడే దేవుడు మన మధ్యలో ఉంటాడు. స్తుతి సింహాసనం మీద ఆయన ఆసీనులో ఉంటా అన్నాడు. ఆమేన్.